ఒకటవ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుతాం ఈ రాత్రి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఈ మాటలు వినండి. ఇలాంటి ఒక స్త్రీ ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు చాలా కలకలలాడుతుంది, లేకపోతే చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆ ఇల్లు, ఆ కుటుంబం నిజంగానే మేలు అనుభవిస్తుంది అని ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి స్త్రీ ఒక ఇంట్లో ఉంటే, ఎలాంటి స్త్రీ ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి మేలు కలుగుతుంది, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం ఆనందాన్ని అనుభవించగలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం మనకి ఇలా చెప్తుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని వచనం చెప్తోంది. గుణవతి అయిన భార్య అనే మాట దగ్గర నేను ఏమని మీతో చెప్పాలనుకున్నానంటే, ఏమని ఆ భార్య అనే మాట దగ్గర, పదం దగ్గర ఏ పదం ఉంచాలనుకున్నానంటే స్త్రీ అనే పదాన్ని ఉంచాలనుకుంటున్నాను. గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని వాక్యం చెప్తోంది. స్తోత్రం, హల్లెలూయా. ముత్యము అని ఏక పదాన్ని తెలుగులో ఉపయోగించారు, కానీ ఇంగ్లీషులో చూస్తే జ్యూయల్స్ అని ఉంది. ముత్యములు లేకపోతే నగలు, ఆభరణాలు, విలువైన వస్తువులతో సమానమట. ఎలాంటి స్త్రీ అనంటే గుణవతి అయిన స్త్రీ. ఈ రోజుల్లో స్త్రీలకు అందం కంటే అణుకువ, గడసరితనం కంటే ఒక మంచి గుణం చాలా అవసరం. స్తోత్రం, హల్లెలూయా. నిజానికి చాలామందికి అణుకువ లేదు, కానీ వారి అందాన్ని చూసి వారు చాలా అతిశయపడే వాళ్ళు ఉన్నారు. ఒక మంచి గుణము లేదు, కానీ వారు ఎలా ఉంటారనంటే చాలా గర్వంతో నిండిపోయి ఉంటారు. ఒక కుటుంబానికి, ఒక ఇంటికి గుణవతి అయిన ఒక స్త్రీ ఆ ఇంట్లో ఉంటే, భార్య అని రాశారు, కానీ నేను స్త్రీ అని చెప్పాలనుకున్నాను ఈ రాత్రి. ఏ స్త్రీ ఒక కుటుంబానికి ఆశీర్వాదం, ఏ స్త్రీ ఒక ఇంటికి ఆశీర్వాదం, ఈ రాత్రి మనం ఆలోచన చేయటానికి నేను కొన్ని మాటలు, ఇక్కడున్న మాటలు నేను మీకు చూపిస్తాను. మొదటిది, గుణవతి అయిన స్త్రీ ఒక కుటుంబానికి నిజంగా ఒక ఆశీర్వాదం. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని బిడ్డలైన వారు ఒక మంచి గుణము కలిగిన వారుగా ఉండాలి. ఒక చోట గుణమును గురించి రాయబడిన సందర్భం ఉంది. దావీదు నాబాలు దగ్గరకు తన పనివారిని పంపించి, ఆహారం కావాలి, లేకపోతే ఈ నాబాలు గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నాడు అని తెలిసి మాకేదైనా సహాయం చేయమని పంపిస్తే, ఈ నాబాలు దావీదు ఎవడో అని అడిగాడంట. ఆ మాట విని దావీదు నాబాలుతో పాటు తన పనివారిని ఇక చంపటానికి లేక హతమార్చటానికి ఈ కత్తి కటారాలు పట్టుకొని బయలుదేరినప్పుడు, ఈ నాబాలు యొక్క భార్య అబీగయిలు మంచి గుణం, మంచి బుద్ధి, సుబుద్ధి కలిగిన స్త్రీ అని రాయబడింది. ఆమె దావీదును బ్రతిమలాడుతూ చెప్తుంది, నా భర్త పేరు నాబాలు అని అంటే అర్థం ఏంటనంటే మోటుతనం. అతని పేరు అతని గుణాన్ని తెలియచేస్తుంది అని చెప్తుంది ఆమె. అతని గుణం ఎలాంటిదనంటే మోటుతనం. కానీ దేవుని బిడ్డల యొక్క గుణం ఎలా ఉండాలంటే మంచితనం అనే గుణంతో ఉండాలి. స్తోత్రం. మోటుతనం లేకపోతే జ్ఞానం లేని మూర్ఖత్వం దేవుని బిడ్డల్లో ఉండకూడదు.
ఎలాగునా అని అంటే ఈ గుణవతి అనే మాటను మీకు చూపించడానికి బైబిల్లో ఉన్న ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడున్న రూతు యొక్క గుణమును గురించి బోయజు మాట్లాడుతున్న మాటలు మనం చదువుతాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. నా కుమారి భయపడొద్దు, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు అంటున్నాడు. నీవు యోగ్యురాలు అని. ఇంకా చెప్పాలంటే నీ గుణము, నీ లక్షణము, నీ స్వభావము యోగ్యమైనదని నా జనులందరికీ తెలుసు అని బోయజు మాట్లాడుతున్నాడు. రూతు యొక్క గుణమును గురించి మీరు 2వ అధ్యాయంలో కూడా చదివితే 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతుంటే ఈ బోయజు అంటాడు, నీ ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే నీ ఇప్పుడు ప్రవర్తన చాలా బాగా ఉందని నేను చూశాను అని బోయజు మాట్లాడతాడు. ఒక ఇంటిలో ఒక స్త్రీ యొక్క గుణము ఎలా ఉండాలంటే యోగ్యమైనదిగా ఉండాలి. స్తోత్రం. ఆమె ఆ ఇంటికి పేరు తెచ్చే యోగ్యమైన ప్రవర్తన కలిగిన ఆమె అని ఆ ఇంటి వారే కాదు, ఆ ఇంటి చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా ఆ స్త్రీని గురించి మాట్లాడగలగాలి. అలాంటి స్త్రీ ఆ ఇంట్లో ఉంటే, ఆ కుటుంబంలో ఉంటే, ఆ కుటుంబం యొక్క పరిస్థితులు ఎంత బాగా ఉంటాయో కింద వచనాల్లో మనం చదువుతాం. ఒక్కసారి మనం చదువుతాం చూడండి. 11వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. యోగ్యురాలు లేకపోతే గుణము, మంచి గుణము కలిగిన ఒక స్త్రీ ఒక కుటుంబంలో, ఒక ఇంటిలో ఉంటే ఆమె యొక్క యోగ్యమైన ప్రవర్తనను బట్టి, ఆమె యొక్క మంచి లక్షణాన్ని బట్టి, ఆమె యొక్క మంచి గుణాన్ని బట్టి ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచుతారంట. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ మాటలు మీరు గమనించండి. ఆమె పెనిమిటి, ఆమె భర్త ఆమె మీద నమ్మకం ఉంచగలిగినంత మంచి గుణం ఒక స్త్రీలో ఉండాలి. ఆమె మీద భర్తకు అనుమానాలు వచ్చేటలాంటి గుణము, లక్షణము ఒక స్త్రీకి ఉండకూడదు. క్రైస్తవ స్త్రీలకు అసలు ఉండకూడదు. స్తోత్రం. క్రైస్తవ స్త్రీల యొక్క యజమాని పెనిమిటి భర్త ఆమె యందు నమ్మకం ఉంచగలగాలి. స్తోత్రం. ఇక్కడ బోయజు రూతును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా కుమారి నీవు యోగ్యురాలు అంటున్నాడు. ఈ 2వ అధ్యాయంలో చదివితే నీ ప్రవర్తనను నేను చూశాను, నీ ప్రవర్తన సత్ప్రవర్తన చాలా బాగా ఉంది అంటున్నాడు. ఆ మాటలు ఒకసారి చదివి చూద్దాం. చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాల్లో బహుశా మాటలు మనకు కనబడతాయి. చదువుదాం ఒకసారి. 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఈ మాటలు వినండి. బోయజు రూతును గురించి మాట్లాడుతున్న ఆమెలో ఉన్న మంచి గుణమును గురించి మాట్లాడుతాడు. ఏమనంటే కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడించలేదు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువయ్యింది అని చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఒక యోగ్యమైన లేకపోతే అలాంటి సత్ప్రవర్తన కలిగిన, అలాంటి మంచి గుణము కలిగిన ఒక స్త్రీ ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటికి కలిగే సంతోషం ఎంతంత కాదు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచగలుగుతాడంట. స్తోత్రం. ఆమె పెనిమిటి ఏం చేయగలుగుతాడు? నమ్మకం ఉంచగలుగుతాడు.
ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. రెండోది, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. స్తోత్రం, హల్లెలూయా. అతని యొక్క లాభానికి వెలితి కలగదు. మీరు ఆలోచించుకోండి, ఒక యోగ్యమైన మంచి గుణం కలిగిన ఒక స్త్రీ ఒక కుటుంబంలో ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఎప్పుడు లాభమే కలుగుతుందంట. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న సామెతలు కొన్ని ఉన్నాయి. ఇంటికి దీపం ఇల్లాలు అంటుంటారా? దీపం ఎలాగైతే ఆ ఇల్లంతటికి వెలిగిస్తుందో, ఒక గుణవతి, ఒక యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగిన ఒక స్త్రీ వలన ఆ కుటుంబం మంచి వెలుగుతో నింపబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కలకలలాడుతుంది అనే పదం సరిగ్గా సరిపోతుందేమో. ఎందుకనంటే అతని యజమాని యొక్క లాభ ప్రాప్తికి, లాభం కలిగే పరిస్థితులు, లాభానికి తగినట్టుగా ఆయన పరిస్థితులు ఉంటాయట. స్తోత్రం. దీన్ని బట్టి మీరు ఒక మాట ఆలోచించవచ్చు. ఒక కుటుంబం లాభాల బాటలో వెళ్ళాలన్నా, ఒక కుటుంబానికి ఏ లాభం లేకుండా ఉండాలన్నా తప్పకుండా ఆ ఇంట్లో స్త్రీ ఒక ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తారనే సంగతి రాత్రి మీరు మర్చిపోకూడదు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకో మాట కూడా ఉందండి, ఇల్లు చూడు ఇల్లాలను చూడు అన్నారంట. స్తోత్రం, హల్లెలూయా. ఏం చూడాలి? ఇల్లు చూడాలి. ఆ ఇల్లాలు ఎలాంటిదో మీరు చెప్పాలంటే ఇల్లు చూస్తే తెలిసిపోద్ది. హల్లెలూయా. ఇల్లు చూస్తే తెలిసిపోద్ది. కొన్ని ఇల్లులు ఉంటాయా చిందరవందరగా ఉంటుంటాయి, ఏ బాధ్యత ఉండదు వాళ్ళకి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ వస్తువు నాది అనుకున్న వాళ్ళు ఆ వస్తువుని ఏం చేస్తారు? చేతిలోని జారి కింద పడిపోతే మట్టి అంటుకున్నా, లేకపోతే దుమ్ము ధూళి అంటుకున్నా అలాగే దాచిపెట్టేస్తారా? దాన్ని దులిపి శుభ్రం చేసి చాలా భద్రంగా దాస్తారు. ఒక బాధ్యత కలిగిన మంచి లక్షణాలు కలిగిన స్త్రీ ఇల్లు నాది అనుకున్నప్పుడు ఆ ఇంటిని చాలా మంచిగా ఉంచగలుగుతారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ రోజుల్లో ఎందుకో మగవాళ్ళు పనిచేస్తున్నారు, ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. మగవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక ఈ ఉద్యోగాలు చేసే స్త్రీలు ఉంటారు చూసారా, పనులకి వెళ్ళొచ్చే స్త్రీలు ఉంటారు చూసారా, వాళ్ళు మగవాళ్ళలాగే వెళ్ళొచ్చేసి ఇంక ఇల్లు అలాగ వదిలిపెట్టేస్తారు. ఇంటిని గురించిన ఏంటుండదో బాధ్యత లేనట్టుగా వారు ప్రవర్తిస్తుంటారు. కానీ గమనించాలి, ఈ యజమాని కట, ఇంటి పెనిమిటి కట ఈ స్త్రీ వలన లాభమే కలుగుతుంది, నష్టం కలగదు. స్తోత్రం. అతని లాభ ప్రాప్తికి వెళితే ఉండదంట, అంటే తక్కువ అవ్వదు. ఇంకెప్పుడు అతని వ్యాపారం కావచ్చు, లేక కుటుంబ పరిస్థితులు కావచ్చు, అన్నీ లాభంగానే ఉంటాయి. ఈ లాభం అనే మాటను మీరు ఎలాగనంటే ఈ వ్యాపారపరంగా, అలాగే అతనికి ఐహిక పరంగా అన్ని విషయాల్లో కూడా అతనికి లాభదాయకంగానే ఆ స్త్రీ ఉంటారని ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. మీరు 12వ వచనాన్ని చదువుతుంటే ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేస్తుంది కానీ కీడేమి చేయదు అని చెప్తున్నారు. స్తోత్రం. ఒక స్త్రీ, మంచి గుణము కలిగిన స్త్రీ ఒక కుటుంబంలో ఒక ఇంటిలో ఉంటే ఆ ఇంటి యజమానికి బ్రతికిన రోజులన్నీ మేలే చేస్తుందంట. స్తోత్రం. క్రైస్తవ స్త్రీలు వారి యజమానికి మేలు చేసే స్త్రీలై ఉండాలి. హల్లెలూయా. కీడు చేసేవారుగా ఉండకూడదు. ఏ విషయంలోనూ కీడు చేయకూడదు. ఏ విషయంలోనూ కీడు చేయకూడదు. ఏ విషయంలోనైనా వారి పెనిమిటికి, వారి యజమానికి, ఆ కుటుంబానికి, ఆ ఇంటికి మేలు చేసే స్త్రీలుగానే ఉండాలి. అలాంటి స్త్రీ ఒక ఇంట్లో ఉంటేనా ఇంటికి మేలు. స్తోత్రం.
ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం ఆనందించగలుగుతారు, ఆ కుటుంబం లాభాలు ఉంటాయి, ఇంట్లో నష్టాలు ఉండవు. స్తోత్రం, హల్లెలూయా. ఏముండవు, నష్టాలు ఉండవు. నష్టమే లేదనుకోండి, కష్టమే ఉంటుంది చెప్పండి. మేలే ఉందనుకోండి, మేలే చేస్తూ ఉన్నప్పుడు ఇక మేలు పొందే ఆ కుటుంబం, మేలును అనుభవించే కుటుంబం ఆనందించగలుగుతుంది. కానీ ఇక దుఃఖము బాధ ఎందుకుంటుంది చెప్పండి ఆ ఇంట్లో. స్తోత్రం. ఆమె బ్రతుకు దినములన్నీ ఆమె మేలే చేస్తుంది కానీ కీడేమీ చేయదంట. నేను 15వ వచనాన్ని నేను మీకు ప్రత్యేకంగా చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, 15వ వచనం చదువుతుంటే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. హల్లెలూయా, మంచిగా చెప్పాలి. స్త్రీ యొక్క బాధ్యత ఏంటనంటే ఇంటి వారికి భోజనం సిద్ధపరచటం. స్తోత్రం. ఏం సిద్ధపరచటం? ఏం మగవాళ్ళు వంట చేయరా అండి అని అంటే హోటల్లో చేస్తారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చేస్తారు? హోటల్స్లో, పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో మగవాళ్ళు బాగా వండుతారు. మా ఆయనకు వంట వచ్చని ఏ స్త్రీ అయినా ఇంట్లో వంట చేయడం మానేస్తే, భర్త చేత వంట చేయించే ఆ స్థాయికి స్త్రీ వెళ్ళిపోతే, మీరు ఏ ఇంటినైనా గమనించి చూడండి, ఆ ఇంట్లో అంత సంతోషం ఉండదు, అంత ఆనందం ఉండదు. నిజంగా మంచి గుణాలు కలిగిన, మంచి స్వభావం కలిగిన, యోగ్యమైన, ఇంకా చెప్పాలనంటే రూతులాగా, నా కుమారి నీ సత్ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన చాలా ఎక్కువగా ఉంది అని చెప్పగలిగినంత ముత్యముల కంటే విలువైన స్త్రీ ఎవరైనా వారట చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధం చేస్తారంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. తన ఇంటి వారి కోసం ఏం చేస్తారు? భోజనం సిద్ధం చేస్తారండి. ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తారు అనుకుంటున్నారు? వారి ఇంటి వారి కొరకు స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేస్తారంట. వీళ్ళెంత యోగ్యమైన వాళ్ళు అనుకుంటున్నారు? తమ ఇంటి వారి కొరకు భోజనాలు ఏం చేస్తారు? ఇప్పుడు ఆర్డర్ చేస్తారండి. బైబిల్లో దేవుని సంఘములో క్రైస్తవ స్త్రీల కొరకు, ఒక మంచి గుణం కలిగిన స్త్రీల కొరకు చెప్పబడిన మాటకును ఇప్పుడున్న స్త్రీలకు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి, ఎంత తేడానో ఆలోచించండి. దేవుని బిడ్డలైన స్త్రీలు, స్తోత్రం, హల్లెలూయా, దేవుని బిడ్డలైన స్త్రీలు ఇంకా గుణవతి అనే మాటను ఏమని చెప్పొచ్చానంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని చెప్పాలి. ఈ అధ్యాయం అదే చెప్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ చీకటితోనే లేచి. స్తోత్రం. ఎక్కడ ఈ రోజుల్లో చీకటితో లేచే స్త్రీలను మీరు ఎంతమందిని చూస్తారో ఒకసారి నాకు చెప్పండి. ఈ రోజుల్లో ఏమంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు రాత్రంతా ఉద్యోగం చేసి వచ్చి పగలంతా నిద్రపోయేవాళ్ళు. స్త్రీలు కూడా ఉన్నారు అందులో, తల్లులు, సహోదరీలు. ఎక్కువ మంది యవనస్తులైన స్త్రీలు, యవనస్తురాండ్రైన స్త్రీలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళి రాత్రంతా ఉద్యోగం చేసి వస్తారు. వాళ్ళు ఆఫీసులో పనిచేసి వచ్చి పగలంతా నిద్రపోవటమే. ఇంకా చీకటితో ఏం లేస్తారు వాళ్ళు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక స్త్రీ, మంచి గుణగణాలు కలిగిన ఒక స్త్రీ, ఒక ఇంటికి మేలుకరంగా బ్రతికే ఒక స్త్రీ చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనాన్ని సిద్ధం చేస్తారంట. స్తోత్రం. ఆలోచించండి, ఈ మాటలు వింటున్న సహోదరీలు, మీరు భోజనాన్ని సిద్ధం చేసే స్త్రీలా, లేకపోతే భోజనాన్ని స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్ చేసే స్త్రీలా? నేను విన్నాను, సిటీలో పెద్ద పెద్ద పట్టణాల్లో కరివేపాకు కూడా ఆర్డర్ చేసి రప్పించుకుంటున్నారంట. స్తోత్రం, హల్లెలూయా. అండ్ నిజానికి వారికి షాపుకి వెళ్ళి కొనుక్కునేటంత సమయము, తీరిక లేకపోతే అది వినడానికి, లేకపోతే అలా ఆర్డర్ చేసుకోవడానికి మంచి పద్ధతే. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయారనంటే
కనీసం వంట చేసి వడ్డించలేనంత మంచి గుణం కలిగిన స్త్రీలు ఎక్కువైపోయారు. హల్లెలూయా చెప్పండి. మీకు తెలియదు కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా 3-4 రోజులు నిల్వ ఉంచిన ఆహారాన్నే వేడి చేసి వడ్డిస్తున్నారట. ఈ రోజుల్లో ప్రజలు జబ్బులు పడిపోవటానికి, తెగులు పట్టి త్వరగా వారి ఆయుస్సు తగ్గిపోవటానికి, ఆరోగ్యం పాడైపోవటానికి కారణాలు ఏంటనుకుంటున్నారు? ఇలాగ ఆర్డర్ చేసుకుని అక్కడ ఇక్కడ కొనుక్కొని ఈ రెస్టారెంట్లలో, హోటల్స్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తిన్న తిండే కారణం. కానీ దేవుని బిడ్డలకు ఆరోగ్యకరమైన ఒక మంచి జీవితం దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏవండి, ఒక గుణవతి అయిన స్త్రీ, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన ఇంటి వారి కొరకు ఆర్డర్ చేసిన భోజనం పెట్టదట. ఏ భోజనం పెట్టదు? ఆర్డర్ చేసిన భోజనం గొప్ప సంగతి ఏం కాదు. స్తోత్రం, మంచిగా చెప్పాలి. మరి ఏ భోజనం గొప్ప సంగతి? తన ఇంటి వారి కొరకు చీకటితోనే లేచి ఆహారం సిద్ధపరిచే స్త్రీ ఒక గొప్ప స్త్రీ. స్తోత్రం, మంచిగా చెప్తారా? హల్లెలూయా. ఈ స్త్రీని గురించి ఇంతవరకు కొన్ని మాటలు విన్నారు కదా. సంఘము కూడా స్త్రీతోనే పోల్చబడింది. స్తోత్రం. సంఘం కూడా ఎవరితో పోల్చబడింది? స్త్రీయే. యేసు ప్రభు పెండ్లి కుమారుడైతే సంఘము పెండ్లి కుమార్తె. ఆయన వరుడైతే సంఘము వధువుతో పోల్చబడింది. స్తోత్రం, మంచిగా చెప్పాలి. సంఘం ఎవరితో పోల్చబడింది? వధువుతో పోల్చబడింది. పెండ్లి కుమార్తెతో, స్త్రీతో పోల్చబడింది. గమనించాలి, ఒక మంచి సంఘం, ఒక మంచి స్త్రీ ఎలాగైతే చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఆహారాన్ని, భోజనాన్ని సిద్ధం చేస్తుందో, ఒక మంచి సంఘము కొరకు ఆహారాన్ని సిద్ధపరచాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఒక మంచి గుణము కలిగిన సంఘం, దేవుని చేత యోగ్యురాలు అనిపించుకోగలిగిన సంఘం. సంఘానికి ఆ సంఘం వల్ల లాభమే కలుగుతుంది కానీ ఎప్పుడు నష్టం రాదు. స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఈ గుణవతి అయిన స్త్రీ వలన దేవునికి, యేసు ప్రభువుకు, యేసుక్రీస్తు యొక్క సంఘానికి, యజమాని అయిన ప్రభువుకు, ఆ ప్రభు యొక్క పనికి లాభమే కలుగుతుంది కానీ నష్టం ఎప్పుడు రాదు. స్తోత్రం. ఏం రాదు? నష్టం. ఇంకొకటి, పరమ తండ్రి అయిన ప్రభు, యజమాని అయిన ప్రభు ఆ సంఘం మీద నమ్మకం ఉంచుతాడు. స్తోత్రం. ఏముంచుతాడు? మరి సంఘం అంటే ప్రభువుకు నమ్మకం కలగాలనంటే సంఘం అంత యోగ్యమైన సంఘంగా ఉండాలి. తన గుణము, సంఘం యొక్క గుణము, సంఘము స్త్రీ అనబడే సంఘం యొక్క లక్షణము, స్వభావము యోగ్యముగా ఉండాలి. బోయజు రూతుతో ఏం చెప్తున్నారో యేసు ప్రభు కూడా సంఘమును గురించి అదే చెప్పగలగాలి. హల్లెలూయా. బోయజు రూతుతో ఏమంటాడనంటే, నా కుమారి, నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను వెంబడించలేదు. సంఘం కూడా అంత యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. స్తోత్రం. కొద్ది విషయాలైనా గొప్ప విషయాలైనా లోకాన్ని వెంబడించని సంఘంగా, లోకాన్ని అనుసరించని సంఘంగా ఒక సంఘం ఉండాలి. స్తోత్రం. అలాంటి సంఘమే, మంచి గుణగణాలు కలిగిన సంఘమే ఏవండి, ముత్యముల కంటే అమూల్యమైనదని వాక్యం చెప్తోంది. స్తోత్రం. ఈమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనాన్ని సిద్ధం చేస్తుందట. అలాగే సంఘం కూడా సంఘం కొరకు ఆహారాన్ని సిద్ధం చేయాలి. అదేలా పాస్టర్ గారు అని అడిగితే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం.
నా మందిరములో ఆహారం ఉండేటట్టు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకొని రావాలి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యంలు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. ఈ మాటలు వినండి. ఈ స్త్రీ చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు ఆహారాన్ని సిద్ధం చేసినట్టు స్త్రీగా పోల్చబడిన సంఘం ఆయన అంటున్నాడు, నా మందిరములో ఆహారం ఉండేటట్టు. స్తోత్రం. మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. సంఘము కొరకు, దేవుని బిడల కొరకు, దేవుని పని కొరకు ఆహారాన్ని సిద్ధము చేసే ఒక మంచి గుణం కలిగిన సంఘముగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా మందిరపు నిధులోనికి 10వ భాగం అంతా తీసుకురండి. నిజముగానే మంచి గుణము కలిగిన సంఘమైతే, యజమాని నమ్మకముంచగలిగిన సంఘమైతే, యజమాని యొక్క లాభ ప్రాప్తికి వెలితి కలగకుండా చూసుకునే మంచి గుణం కలిగిన స్త్రీ వంటి సంఘమైతే, వారు తప్పకుండా ఏం చేస్తారనంటే చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరిచిన స్త్రీ వలె సంఘం తమ 10వ భాగం అంతా మందిరపు నిధులోనికి తీసుకొని వస్తాయి. స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నా మాటలు మీరు అర్థం చేసుకుంటే, ఒక ఇంటికి మేలు కలిగే స్త్రీ అలాంటిదో, దేవుని పనికి, దేవుని మందిరానికి, దేవుని సంఘానికి మంచి గుణాలు కలిగిన చీకటితోనే లేచి ఆహారాన్ని సిద్ధము చేసే స్త్రీ వంటి సంఘము కూడా దేవునికి, దేవుని పనికి అలాంటిదే. స్తోత్రం. హల్లెలూయా. అందుకే రాత్రి దేవుని సంఘమైన మీరు ఎలా ఉండాలి అని అంటే, గుణవతి అయిన స్త్రీ వలె మీరు ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. గుణవతి అని అక్కడ చెప్పినప్పుడు తన పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచుతాడంట. కారణం ఏంటనంటే ఆమె గుణం అలాంటిది. స్తోత్రం. సంఘం మీద కూడా దేవునికి అంత నమ్మకం ఉండగలగాలి. అంత నమ్మకాన్ని ప్రభువుకు మీ మీద కలిగించుకోగలగాలి. అంటే మీ గుణం అలా ఉండాలి. ఆమె బ్రతుకు దినములన్నీ ఆ పెనిమిటికి, యజమానికి మేలే చేస్తుంది కానీ కీడేమి చేయదు. సంఘం కూడా యేసు ప్రభువుకు మేలుకరమైన సంఘంగానే ఉండాలి. కానీ ఇంటికి ఇల్లాలు దీపం అన్నారు కదా, అలాగే సంఘము దేవుని నామాన్ని మహిమపరిచేదిగా, ఘనపరిచేదిగా, ఆయన నామం ఇంకా ప్రకటించబడ్డానికి, ఆయన నామం ఇంకా మహిమపరచబడ్డానికి, ఆయన నామము అనేక మంది ఎదుట హెచ్చించబడ్డానికి మేలు చేసే సంఘమై ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మూడోది, అతని లాభప్రాప్తికి వెలితి కలగదంట. యేసు ప్రభు ఈ భూమి మీద వ్యాపారం చేయడానికి రాలేదు, కానీ ఆయన అన్నాడు, తన ప్రాణమును విమోచన క్రయధనముగా అనేకులకు ప్రతిగా ఇవ్వటానికి వచ్చాడు ఆయన. మరి ఆయనకి లాభం ఏంటి పాస్టర్ గారు? ఆయనే నష్టమైపోవడానికి వచ్చాడు కదా. ఆయనకు లాభప్రాప్తి కలగడానికి సంఘం ఏం చేయాలి అని అడిగితే, ఆయనకు వ్యాపారంలో లాభం కలిగినట్టుగా ఆయనకు మనం ఏం చేయనవసరం లేదు, కానీ ఆయన పని ఇంకా ఎక్కువగా జరిగేటట్టుగా, స్తోత్రం, ఆయన నామం ఇంకా ఎక్కువ ప్రకటించబడేటట్టుగా, ఆయన సేవ ఇంకా ఘనముగా జరిగించబడేటట్టుగా ఈ సంఘము స్త్రీతో పోల్చబడిన సంఘం, గుణవతి అయిన స్త్రీతో పోల్చబడిన సంఘం, మంచి గుణగణాలు కలిగిన సంఘం, ఆయన నామము లాభప్రాప్తి అని అంటే ఇంకా ముందుకు వెళ్ళిపోయేటట్టుగా, వెనకబడిపోయేటట్టుగా కాదు. స్తోత్రం. అలాగున ఆ స్త్రీ, ఆ సంఘం ఉండాలి అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. స్తోత్రం. ఇంకొక విషయం ఏంటనంటే, ఈ స్త్రీ అట
చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనాన్ని సిద్ధం చేస్తుంది. స్తోత్రం. తన ఇంటి వారికి ఏం చేస్తుంది? ఒక స్త్రీ తప్పకుండా తమ ఇంటి వారికి తన చేతితో ఆహారాన్ని సిద్ధం చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి గుణము, ఒక మంచి లక్షణం, ఒక యోగ్యమైన సుబుద్ధి కలిగిన ఒక స్త్రీ తప్పకుండా ఏం చేస్తారనంటే తన చేతితోనే ఇంటి వారికి ఆహారాన్ని సిద్ధం చేస్తారు. హల్లెలూయా. పూర్వకాలం ఒక్కరికి ఇద్దరికి కాదు, ఇంట్లో పొలోమని ఉండేవారు జనం. స్తోత్రం. ఎలాగుండేవారు? పొలోమని ఉండేవారు. ఆ ఇల్లే ఓ పెద్ద ఎలాగుండేది? అంతమందికి ఒక్క స్త్రీయే కని పెంచటమే ఒక పెద్ద సాహసం అయితే వాళ్ళకి రోజు వండి పెట్టడం ఇంకొక సాహసం. అయినా అలాగే చేసేవారు ఆ స్త్రీలు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు స్త్రీలు ఒక్కరిని కనడమే అంటే వాళ్ళ కష్టాన్ని కోరుకోవట్లేదు. ఒక్కరిని కని పెంచటమే వారికి ఇష్టం లేదు. ఒక్కరిని కని పెంచటమే ఇష్టం లేని ఈ స్త్రీలు ఇంట్లో ఉన్న ఒక్కరికి ఇద్దరికి వండి పెట్టడానికే వాళ్ళకి మరేం చేస్తారు పాస్టర్ గారు? స్విగ్గీలో ఆర్డర్ చేస్తారు. దేంట్లో? జొమాటోలో ఆర్డర్ చేస్తారు. అని మన ప్రాంతాలకి ఆ జొమాటో స్విగ్గీ ఆర్డర్ చేసుకునే సౌలభ్యం రానందున ఒకవేళ మీరు ఇష్టమున్నా లేకపోయినా ఏమండి కర్రల పొయ్యి కాకపోయినా కరెంట్ స్టవ్ అయినా అలాగేదో వండి పెడుతున్నారేమో. కానీ అసలు గుణవతి అయిన దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక మంచి గుణము కలిగిన స్త్రీ అట తన ఇంటి వారికి తానే భోజనం సిద్ధం చేస్తారు. స్తోత్రం. మంచిగా చెప్పండి. హల్లెలూయా. అలాగని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక శుభ సందర్భం చెప్పి హోటల్లోకి వెళ్ళి భోజనం చేయటం పాపమని నేను చెప్పట్లేదు. కానీ రోజు హోటల్ నుంచే తెచ్చుకోవటం అది నీ భక్తిహీనతకును బలహీనతకు తార్కాణమని చెప్తున్నాను. రోజు హోటల్ నుంచే అది నీ బలహీనతకును బైబిల్ ప్రకారంగా భక్తిహీనతకు కూడా అదే రుజువు, అదే ఆనవాలు. స్తోత్రం. ఎబ్రీ స్త్రీలు బద్ధకస్తులైన స్త్రీలని రాసి ఉంటే ఎంత బాగుండో. స్తోత్రం. ఎలాంటి స్త్రీలు అంటే వాళ్ళు చురుకైన వాళ్ళంట. స్తోత్రం. మంచిగా చెప్పండి. ఏంటిది? చురుకైన స్త్రీ. అలా చురుకైన వారి వలనే ఇల్లు కలకల్లాడుతుంది. సోమరోళ్ళు ఉన్నారనుకోండి, ఇంట్లో ఈగలే ఉంటాయండి. ఏముంటాయి? ఎందుకు అనుకుంటున్నారు? కనీసం కాఫీ తాగిన కప్పు కూడా ఈ స్త్రీలు ఏం చేయరు? కడగరు. హల్లెలూయా. అందుకని ఈగలు వాళ్తూ ఉంటాయి. ఆ ఈగలే వచ్చి ఎక్కడ వాళ్తాయి? ఎవరి మీద? మనుషుల మీద కాదమ్మా, తింటున్న ఆహారం మీద కూడా వాళ్తాయి. తింటున్న ఆహారం మీద ఈగలు వాళ్తే ఏమవుతాయి? ఎంత సంతోషం ఉంటుంది అనుకుంటున్నారు ఇంట్లో. స్తోత్రం. సగం బలహీనతలకు అనారోగ్యాలకి కారణం ఏంటంటే ఇల్లు వాకిలి శుభ్రం లేకపోవటమే. అపరిశుద్ధమైన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవటమే. హల్లెలూయా. కొంతమంది ఎందుకో మురిగి వాకిట్లోనే వేసుకుంటారండి. ఒక్క అడుగు తీసి ఏం చేయలేరు, అంత చురుకైన వాళ్ళు. స్తోత్రం. ఎక్కడ వేసేస్తారు? ఇక్కడ తింటారా? ఇలాగ విసిరేస్తారు. ఇలాగ ఎంత ఆరోగ్యం అనుకుంటున్నారు అది. స్తోత్రం. ఎంత మంచిది అనుకుంటున్నారు. ఈనాటి పరిస్థితులు మనుషులు త్వరగా జబ్బు పడిపోవటానికి, మనుషులు త్వరగా బలహీన పడిపోవటానికి కారణాలు ఏంటంటే అడుగు తీసి అడుగేరండి. అన్నీ వాళ్ళకి కాళ్ళ దగ్గరే ఉండాలి. ఎక్కడ ఉండాలి? కాళ్ళ దగ్గరే ఉండాలి. చేతులు కడుక్కోవడానికి అక్కడే ఉండాలి. చేతులు అక్కడే చెప్పట్లేదు నేను, అన్నీ అక్కడే ఉండాలి వాళ్ళకి. అందుకనే మనుషులు త్వరగా అనారోగ్యం పాలైపోతున్నారు, జబ్బు పడిపోతున్నారు. త్వరగా వారి జీవితాన్ని కూడా ముగించేస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అట ఏం చేస్తారనంటే తన చేతులతోనే
తన ఇంటి వారి కొరకు ఆహారాన్ని సిద్ధం చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఒక స్త్రీ ఒక ఇంట్లో ఇలాంటి ఒక స్త్రీ ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది. అంతేకాదు సంఘము అలాంటి సంఘం అయితే ఆ సంఘం బాగుంటుంది, ఆ సేవ బాగుంటుంది. దేవుని నామం మరింతగా ఘనపరచబడ్డానికి, ప్రకటించబడ్డానికి ఆ సంఘం కారణమవుతుంది. స్తోత్రం. చీకటితోనే లేచి ఆ స్త్రీ తన ఇంటి వారి కొరకు ఆహారాన్ని ఎలాగైతే సిద్ధం చేస్తారో ఒక సంఘం ఆహారాన్ని సిద్ధం చేసే సంఘమై ఉండాలి. స్తోత్రం. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఆయన మందిరంలో ఆహారం ఉండాలి. ఆయన మందిరంలో ఆహారం ఉండాలి. ఆయన మందిరంలో ఆహారం ఉండాలి అని అంటే ఆయన మందిరము ద్వారా అనేక మంది సంతోషంగా భోజనం చేయగలగాలి, సంతోషంగా దేవుని యొక్క సమృద్ధి అనుభవించగలగాలి, దేవుని కార్యాలు అనుభవించగలగాలి. అలా జరగాలి అని అంటే స్త్రీతో పోల్చబడిన సంఘం అనే ఒక స్త్రీ ఏం చేయాలనంటే 10వ భాగం అంతా మందిరపు నిధిలోనికి తీసుకురావాలి. స్తోత్రం. ఏం చేయాలి? ఏ సంఘం అలా చేస్తుంది అనుకుంటున్నారు? గుణవతి అయిన సంఘం. స్తోత్రం. మంచి గుణాలు, మంచి లక్షణాలు కలిగిన ఒక సంఘమే అలా చేయగలుగుతుంది. 10వ భాగం లాభప్రాప్తికి వెలితి కలగదు అని చెప్పే మాట ప్రకారంగా దేవుని పనికి అసలు కొదువే రాదు. స్తోత్రం. ఇంకా మంచిగా చెప్పండి. ఎవరి పనికి? దేవుని పనికి. ఆయన మందిరపు నిధిలోనికి తీసుకుని వస్తే దేవుని పని ఇంకెక్కువ జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి అధిక తెలివితేటలు కలిగిన మన భారతీయ విశ్వాసుల ద్వారానే సేవ జరగాలంటే అది యేసుప్రభు సువార్త మన దేశం వరకు వచ్చి ఉండేదే కాదు. ఇతర దేశాల్లో ఉన్న దేవుని ప్రజలు, దేవుని సంఘం ఎంతో త్యాగం చేసి, ఎంతో సమర్పణ కలిగి దేవుని పని జరిగేటట్టుగా వారు చేసిన కార్యాల వల్లనే ఏమండి బైబిల్ మన చేతికి వచ్చింది, యేసు ప్రభు సువార్త మన వరకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే అనేక మంది చదువుకోవటానికి స్కూళ్ళు, కాలేజీలు కట్టబడ్డాయి. అనేక మంది అనాథలు బ్రతకటానికి ఏమండి అనాథ శరణాలయాలు కట్టబడ్డాయి. ఎంతోమంది అభాగ్యుల జీవితాలు బాగుపడేటట్టుగా ఎంతోమంది మిషనరీలు హాస్పిటల్స్ కట్టారు, బోళ్ళంత సేవ జరిగించారు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఇప్పుడు మన భారతీయ సంఘం ఉందో చూసారా, క్రైస్తవ సంఘం, ఎన్ని తెలివితేటలో. అధిక తెలివంట. ఎంత దరిద్రం అనుకుంటున్నారు. ఈ రోజుల్లో సంఘాల్లో లాభం ఏమి లేదండి, నష్టాలే ఉన్నాయి. దేవుని పని లాభాల బాటలో నడవట్లే, దేవుని పని ఆగిపోతుంది. మందిరాలు ఆగిపోతున్నాయి, సేవ ఆగిపోతుంది, సంఘాలు అంతరించిపోతున్నాయి. కారణం ఎవరు? మంచి గుణాలు కలిగిన ఒక మంచి సంఘం లేకపోవటం వల్ల. కానీ రాత్రి మాటలు వింటున్న నీవు మాత్రం గుణవతి అయిన దేవుని సంఘం వలెను ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభువు నిన్ను నమ్మగలగాలి. ఇదిగో వీళ్ళ కొరకు నేను ఈ కార్యం చేస్తే వారు నమ్మకంగా నా కొరకు బ్రతుకుతారు, నమ్మకంగా నా నామాన్ని నమ్ముకునే ఉంటారు, నా కొరకే వారు జీవించగలుగుతారని ప్రభువు నిన్ను నమ్మగలిగేటంత మంచి గుణం నీలో ఉండాలి. స్తోత్రం. అంతేకాదు, మంచి గుణం ఉంటే సరిపోదు, ఆయన పనిని ఆయనకు లాభప్రాప్తి కలిగేటట్టుగా. ఆయనకు లాభం ఏం అవసరం లేదు, నీ వలన నా వలన ఆయనకు మనం ఏం పోగు చేసి ఇవ్వనవసరం లేదు. స్తోత్రం. ఎందుకు అనంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 30వ అధ్యాయంలో ఈ భక్తుడు ఏమంటాడనంటే, మనుషుల చేతులతో సేవించబడేటట్టుగా ఆయనకి ఏదైనా కొదువ లేదు అని చెప్తున్నాడు ఆయన. స్తోత్రం. ఆయనకి ఏదైనా కొదువ ఉన్నట్టు లేదు అంటున్నాడు. ఆయనకేం కొదువ లేదు.
మనమే పట్టుకెళ్ళి ఆయనకి ఏదైనా ఇవ్వాలి, చెయ్యాలి అనడానికి. మరి 10వ భాగం ఎందుకు పాస్టర్ గారు అంటే, నీవు చేసే ఆ పని వలన దేవుని పని ఇంకా ఎక్కువగా జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే ఆ పని వలన దేవుని పని ఎక్కువ జరగాలి. స్తోత్రం. ఇంట్లో ఒక స్త్రీయే కనీసం వండి పెట్టలేకపోతే ఇంక ఇంట్లో ఆ యజమాని, పిల్లలు, బడికి వెళ్ళేవాడు బడికి వెళ్తాడా, పనికి వెళ్ళేవాడు పనికి వెళ్తాడా? రోజు ఏం చేస్తున్నావు అంటే ఉత్తి దాకే చూపిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఏం చూపిస్తున్నావు? వండలేదా, క్యారేజ్ లేదా, అమ్మ లేగలేదా? స్తోత్రం, హల్లెలూయా. రోజు ఒకటే డ్యూటీ అనుకోండి, ఇంకా ఇల్లు ఎలాగుంటుంది అనుకున్నారు? చతికిలు పడిపోద్ది. సేవ కూడా అలాంటిదే. స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన మందిరపు నిధులోనికి 10వ భాగం అంతా తీసుకుని వచ్చి మందిరంలో ఆహారం ఉండేటట్టుగా మనం చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసే ఆ పని వలన ఇంకొకరికి సువార్త చెప్పటానికి మార్గం కలగాలి. గుణవతి అయిన స్త్రీ ఆ ఇంటికి ఎలా మేలుకరంగా ఉంటుందో, ఓ సంఘం దేవుని పని కొరకు కూడా మేలుకరంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇల్లు చూడు, ఓ సంఘం ద్వారా దేవుని పని చూడాలి, పని జరగాలి. దేవుని పని జరగట్లేదు అని అంటే అప్పుడు చెప్పాలి, సంఘాన్ని చూడు, సంఘం ద్వారా జరిగే సేవను చూడు అని చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. సువార్త ప్రకటించని సంఘం అసలు సంఘమే కాదంట. సువార్త ప్రకటించని సంఘం సంఘమే కాదంట. నీ ద్వారా సువార్త ప్రకటించబడాలి అని అంటే దేవుని మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. స్తోత్రం, ఏముండాలి? ఆయన నిధి ఖాళీగా ఉందనుకోండి, ఇంక సువార్త ఏం ప్రకటించబడుతుంది? ఒక స్త్రీ వలన అతని పెనిమిటికి ఎలాగైతే లాభప్రాప్తికి అసలు వెళితే ఉండదంట, అలా సంఘం వలన దేవుని పనికి వెలితి రాకూడదు. స్తోత్రం, చెప్పాలి మంచిగా. అందుకే దేవుని సంఘం ఒక మంచి గుణం కలిగిన సంఘం అయితే ఊరకనే వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. ఆ సంఘం 10వ భాగం అంతా ఎక్కడ తీసుకొస్తుంది? మందిరపు నిధిలోనికి తీసుకుని వస్తుంది. ఆ మందిరంలో ఆహారం ఉండాలి. ఆ స్త్రీ ఎలాగైతే తన ఇంటి వారికి భోజనం సిద్ధం చేస్తుందో, ఆ సంఘం కూడా అనేక మందికి వాక్యము అనే జీవాహారం పంచబడేటట్టు, ఈ జీవాహారముతో అనేక మంది పెంచబడేటట్టు ఆ సంఘం పాటుపడుతుంది. స్తోత్రం. అదే అసలైన దేవుని యందు భయభక్తులు కలిగిన సంఘం. అలాంటి సంఘముగా ఉండాలని ఆశ ఉంటే కనుక, ప్రభువా, ఒక స్త్రీ ఆ ఇంటి వారి కొరకు ఎలాగైతే పనిచేస్తారో, ప్రభువా, సంఘముగా మేము కూడా నీ పని కొరకు, నీ సేవ కొరకు, నీ మందిరపు నిధిలో ఆహారం ఉండేటట్టుగా మేము కూడా అలాంటి ఒక మంచి గుణం కలిగిన సంఘముగా ఉండే కృప మాకు కూడా అనుగ్రహించండి. ఓ ప్రార్థన చేసుకోగలుగుతారా? తలలు వంచి కళ్ళు మూసుకొని ఓ ప్రార్థన చేసుకోగలుగుతారా?